వెల్కమ్ టు మెగానే టీవీ బన్నింగ్ టాపిక్. పశ్చిమాసియా రణరంగంగా మారుతుంది. ఆకాశం నుంచి కురుస్తున్న నిప్పుల వర్షం ఇప్పుడు నేలపైకి పాకుతుంది. ఇప్పటి వరకు కేవలం గగనతల దాడులకే పరిమితమైన అమెరికా సైన్యం ఇప్పుడు నేరుగా భూతల దాడులకు సిద్ధమవుతుండడం సంచలనంగా మారింది. అటు ఇరాన్ తన ప్రతీకారేచ్ఛను ఏమాత్రం తగ్గించడం లేదు. అయితే ఈ ఇద్దరు దిగ్గజాల పోరులో సామాన్య భారతీయులు బలవుతున్నారు. తాజాగా కువైట్పై జరిగిన ఇరాన్ దాడిలో మరో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది? 168 మంది చిన్నారుల మరణానికి కారణమైన అమెరికా అధికారుల ఫోటోలను ఇరాన్ ఎందుకు బయటపెట్టింది? ఈ యుద్ధం ఎటు దారి తీస్తోంది? పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఎక్కడ ఏ క్షిపణి వచ్చి పడుతుందో తెలియక వలస కార్మికులు వణికిపోతున్నారు. కువైట్లోని ఒక ప్రధాన విద్యుత్ మరియు నీటి డీశాలినేషన్ ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దురదృష్టవశాత్తు ఈ దాడిలో అక్కడ పనిచేస్తున్న ఒక భారతీయ కార్మికుడు మరణించాడు. ప్లాంట్లోని సర్వీస్ భవనం పూర్తిగా ధ్వంసమైంది. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టినప్పటికీ ఒక ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయారు. ఈ ఘటనలో పశ్చిమాసియా యుద్ధంలో ఇప్పటి వరకు మరణించిన భారతీయుల సంఖ్య 8కి చేరింది. గత వారం కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో క్షిపణి అవశేషాలు పడటంతో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 7 మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించగా తాజా ఘటన ఆందోళనను మరింత పెంచుతోంది. మరోవైపు ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మినాబ్లోని షజారాహ్ తయ్యబే అనే ప్రాథమిక పాఠశాలపై అమెరికా జరిపిన దాడిలో ఏకంగా 168 మంది చిన్నారులు మరణించారు. ఈ దారుణానికి కారకులైన అమెరికా నేవీ అధికారుల ఫోటోలను ఇరాన్ బహిర్గతం చేసింది. యుఎస్ఎస్ స్ప్రూయన్స్ యుద్ధ నౌక కమాండర్ లీగ్ ఆర్టెట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ ఈ యార్క్ పాఠశాలపై తొమాహాక్ క్షిపణులను ప్రయోగించాలని ఆదేశాలు ఇచ్చారని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇంతటి దారుణానికి పాల్పడ్డాక కూడా వారు ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నారు అని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా నిలదీసింది. ముందుగా ఈ దాడితో తమకు సంబంధం లేదని బుకాయించిన అమెరికా ఆ తర్వాత తప్పిదాన్ని ఒప్పుకోవలసి వచ్చింది. కాలం చెల్లిన మ్యాపుల వల్లే పాఠశాలను ఐఆర్జీసీ స్థావరంగా భావించి బాంబులు వేశామన్న అమెరికా వివరణపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారతీయుల మృతి, కువైట్ దాడితో కలిపి మొత్తం 8 మంది భారతీయులు ఈ యుద్ధంలో మరణించారు. అమెరికా సైన్యం కేవలం వైమానిక దాడులకే పరిమితం కాకుండా భూతల దాడులకు సిద్ధమవుతోంది. మౌలిక సదుపాయాలపై దాడులు, కువైట్లోని విద్యుత్, నీటి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ తన పంథాను మార్చుకుంది. యుద్ధ నేరాల ఆరోపణలు, 168 మంది చిన్నారుల మరణానికి కారణమైన అమెరికా అధికారుల వివరాలను ఇరాన్ బయటపెట్టింది. అమెరికా వైఫల్యం, కాలం చెల్లిన నిఘా మ్యాపుల వల్ల పాఠశాల మీద దాడి చేశామని అమెరికా అంగీకరించడం ఆ దేశ నిఘా వైఫల్యానికి నిదర్శనం. పశ్చిమాసియాలో పరిస్థితి ఇప్పుడు ఒక అగ్ని పర్వతంలా ఉంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహించలేం. అమెరికా తన అమ్ముల పొదలోని అధునాతన తోమహాక్ క్షిపణులను వాడుతుంటే ఇరాన్ తన డ్రోన్లు మరియు క్షిపణులతో ప్రతిఘటిస్తోంది. అయితే ఈ ఆధిపత్య పోరులో సామాన్యుల రక్తం ఏరులై పారుతోంది. ఇరాన్లోని మినాబ్ ప్రాంతంలో జరిగిన ఘటన మానవత్వానికే మచ్చ. విద్యార్థులు పాఠాలు చదువుకోవాల్సిన బడిని అమెరికా సైన్యం ఒక సైనిక స్థావరంగా పొరబడింది. 168 మంది పసిపాపలు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికి బాధ్యులుగా యుఎస్ఎస్ స్ప్రూయన్స్ యుద్ధ నౌక అధికారులను ఇరాన్ ఎత్తిచూపుతోంది. సాంకేతికతలో తాము ఎంతో ముందున్నామని చెప్పుకునే అమెరికా పాత మ్యాపుల వల్ల పొరపాటు జరిగిందని చెప్పడం ఒక విడ్డూరం. గల్ఫ్ దేశాలంటే ఒకప్పుడు సంపాదనకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధ మేఘాలు క్రమంగా ఇరాన్ అమెరికా ఘర్షణగా మారి చివరకు గల్ఫ్ అంతటా విస్తరించాయి. కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా కాకుండా పారిశ్రామిక ప్రాంతాలైన ప్లాంట్లు లక్ష్యంగా దాడులు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కువైట్, యుఏఈ వంటి దేశాల్లో ఉద్రిక్తతలు పెరగడం అక్కడ ఉన్న లక్షలాది మంది భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కువైట్లోని ఒక కీలక పారిశ్రామిక ప్లాంట్పై జరిగిన దాడి పెను విషాదాన్ని నింపింది. ఈ దాడిలో ఒక భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు.
అయితే ఆ మృతుడి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. విదేశాంగ శాఖ అధికారులు అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేవలం ఈ ఒక్క ఘటనే కాదు, గడిచిన కొద్ది రోజుల్లోనే వివిధ దాడుల వల్ల ఇప్పటి వరకు 8 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఉపాధి కోసం వెళ్లి శవపేటికల్లో తిరిగి వస్తున్న తమ వారిని చూసి దేశం కన్నీరు పెడుతోంది. గల్ఫ్లో బాంబు పేలితే ఇక్కడ భారత్లోని వేల కుటుంబాల గుండెలు పగులుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల నుండి వెళ్లిన కార్మికుల కుటుంబ సభ్యులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. నా కొడుకు క్షేమంగా ఉన్నాడా, నా భర్త ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు అన్న ఆవేదన ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. యుద్ధం ఎవరి మధ్య జరిగినా బలైపోతున్నది మాత్రం రెక్కాడితే గాని డొక్కాడని సామాన్య కార్మికులే. చేతికి అందొచ్చిన కొడుకు యుద్ధానికి బలైపోయాడన్న వార్త విన్న ఒక తల్లి ఆక్రందన వర్ణనాతీతం. ఇప్పటివరకు రిమోట్ కంట్రోల్ యుద్ధంలా సాగిన ఈ రణం ఇకపై సైనికుల ముఖాముఖి పోరుగా మారేలా ఉంది. అమెరికా సైన్యం భూతల దాడులకు ప్లాన్ చేస్తోంది. అంటే ఇకపై భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ కూడా తన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ను రంగంలోకి దింపి గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధమైంది. యుద్ధం ఏనాడు శాంతిని తీసుకురాదు, కేవలం వినాశనాన్ని మాత్రమే మిగులుస్తుంది. అగ్రరాజ్యాల పంతాల మధ్య సామాన్యులు, చిన్నారులు బలైపోవడం దురదృష్టకరం. భారత ప్రభుత్వం అక్కడ ఉన్న మనవారిని రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.